ఏం లేదు. మాయా మంచి అమ్మాయిలానే కనిపిస్తుందనుకో, కానీ జలంధర్ గారి కూతురు కదా, అందుకే కాస్త భయంగా ఉంది. రాకేష్ని ఫేస్ చేశాక ఎవరిని నమ్మాలన్నా నాకు భయంగానే ఉందమ్మా. కానీ మాయా మన కోసం రాకేష్ని కూడా ఎదిరించింది. మన విషయంలో అపోజ్ చేసిందని చెల్లినే చంపబోయాడు. అయినా సరే మాయా మన వైపే స్టాండ్ తీసుకుంది. అందుకే తన మీద నాకు నమ్మకం కలిగిందమ్మా. అన్నయ్య కూడా ఎప్పటినుంచో ఇష్టం ఉందనుకుంటాను. అందుకే రాకేష్కి కూడా అంత త్వరగా క్లోజ్ అయి ఉంటాడు. నాకు మాత్రం మాయా రాకేష్లా కాదనిపిస్తుందమ్మా. కాకపోతే మంచిదే కదా కి. అమ్మాయి సంతోషం కంటే మనకి ఇంకేం కావాలి చెప్పు. మా అక్కి చాలా పెద్దదైపోయింది. నిన్నగాక మొన్న పెళ్ళైందో లేదో అప్పుడే అన్నయ్య పెళ్లి గురించి ఆలోచిస్తుంది. అమ్మా, నా సంగతి అన్నయ్య సంగతి సరే కానీ నువ్వు నాన్న ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు? నవ్వుతావేంటమ్మా? నా పెళ్ళంటే ఏదో కన్యాదాతులని హడావిడిగా భార్యాభర్తల్లా చేస్తారు. కానీ అన్నయ్య పెళ్లికి మాత్రం మీరిద్దరూ నిజమైన భార్యాభర్తల్లా అయిపోవాలి. కొత్తగా అవడం ఏంటకి? నాకోసారికి ఎప్పుడో పెళ్ళైపోయింది కదా. అది ఆ జన్మ. నేను ఈ జన్మ గురించి, గౌరీ శంకర్ల గురించి, వాళ్ళ పెళ్లి గురించి అడుగుతున్నారు. ఆ విషయం ఎందుకు అడుగుతావులే అక్కి. మీ నాన్న ఆర్యసార్లా ఉండడమే చాలా బెటర్. మనిషి సీరియస్గా స్ట్రిక్ట్గా ఉన్నా సరే చాలా ప్రేమ చూపించేవారు. ఇప్పుడు శంకర్ గారు కేర్ చూపిస్తున్నారు, కానీ ఆర్య సార్ ప్రేమ మాత్రం కనిపించట్లేదు. పైగా నన్ను టీస్ చేస్తూనే ఉన్నారు. అయ్యో, నేనేంటి కూతురుతో ఇలాంటి డిస్కషన్ పెడుతున్నాను? అంతా నీ వల్లే. అసలు నిన్ను. అబ్బా, తప్పేంటమ్మా? ఒక ఏజ్ వచ్చాక ఫాదర్ అండ్ సన్ ఫ్రెండ్స్ గా ఉండాలంటారు కదా, మరి మదర్ అండ్ డాటర్ ఫ్రెండ్స్ లా ఉండకూడదా ఏంటి? మాటలు బాగానే నేర్చుకున్నావు అక్కి. అది సరే కానీ నువ్వు నాన్నని సార్ అని ఎందుకు పిలుస్తున్నావమ్మా? ఏమండి అనో, బేబీ అనో, లేకపోతే ఆర్య అని పేరు పెట్టి పిలవచ్చు కదా. అవ్వా, నేను మీ నాన్నని పేరు పెట్టి లేకపోతే బేబీ అని పిలవాలా? అంత సీన్ లేదు. నాకు ఆర్య సార్ అని పిలవడమే చాలా ఇష్టం. ఆయన మీద నాకు ఎంత ప్రేమ ఉన్నా సరే ప్రేమ కంటే రెస్పెక్టే ఎక్కువ. అందుకే సార్ అనే పిలుస్తాను.